హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పాత సంవత్సరానికి గుడ్ బై చెప్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఈరోజు 31st కదండి, లాస్ట్ డే. అందుకని చెప్పేసి మా అత్తయ్య గారు చికెన్ బిర్యానీ చేస్తున్నారు. చికెన్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ కలుపు కాదండి, విడివిడిగా. అంటే బగారా రైస్, చికెన్ కర్రీ వేరేగా అండి. అయితే ఎప్పుడైనా సరుకులు తక్కువగా ఉన్నప్పుడు మా అత్తయ్య గారు ఇలా దంచి వేస్తారు. లవంగం, దాల్చిన చెక్క తక్కువ ఉందని చెప్పేసి దంచుతున్నారనమాట. అయితే ఈరోజు మ్యాక్సిమం అందరూ ఇలాగ చికెన్ బిర్యానీసే ఎక్కువ చేసుకుంటారండి. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే మా ఇంట్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకున్నామో చూపించేస్తాను రండి. ముందుగా చికెన్ కర్రీ అయితే వండేసారండి. దానికోసం ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక చికెన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించుకోవాలి. తర్వాత తగినంత కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత చికెన్ మసాలా వేసుకొని దించేసుకోవడమేనండి. అయితే మా పాప చూడండి చాలా అల్లరి చేస్తుందండి. మా అత్తయ్య గారిని వంట చేయనివ్వకుండా ఎత్తుకోమని గోల్ చేసింది. ఇంకా కుదరదని చెప్పాక అక్కడికి వెళ్ళి కూర్చుందనమాట. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత బిర్యానీలోకి బగారా రైస్లోకి ఆనియన్స్ కట్ చేశారు. అలాగే ఒక క్యారెట్, ఘాటు కోసం పచ్చిమిర్చి ఎక్కువ వేశారండి. అలాగే బిర్యానీ సరుకులు ఇందాక పౌడర్ చూపించాను కదా, దాన్ని కూడా వేసేసారు. ఆయిల్లో వేయించుకున్న తర్వాత మా అత్తయ్య గారు కేజీ రైస్ అండి, 2 లోటాలకి 4 లోటాల వాటర్ పోసారు. అందులో బిర్యానీ మసాలా, ఉప్పు, కారం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇది కరెంట్ కుక్కర్లో చేస్తున్నారు బగారా రైస్. డైరెక్ట్ కరెంట్ కుక్కర్లో ఇలా వేయించకూడదండి, షాక్ కొట్టేస్తుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మ్యాక్సిమం సిటీలో అయితే ప్రతి ఒక్కరికి కరెంట్ కుక్కర్ అనేది ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. కరెంట్ కుక్కర్లో కాబట్టి దాని అంతటా అదే కుక్ అయిపోతుంది. మనం కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే ఇవ్వాలన్నమాట. అయితే వాటర్ అవి పోసేసుకుని బియ్యం కూడా వేసేసారండి. డైరెక్ట్గా ఫ్లగ్లో ఉండగా పెట్టకూడదు ఇవన్నీ. అందుకే ఫ్లగ్ తీసేసి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఫ్లగ్ అయితే పెట్టుకుని స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఆ రెడ్ బటన్ కాస్త గ్రీన్ కలర్లోకి వస్తే కుక్ అయిపోయినట్టేనండి. పేరుకే కరెంట్ కుక్కర్లు కానీ హెల్త్కి అసలు మంచిది కాదండి. ఈ సిటీలో వాళ్ళు హడావుడిగా వాళ్ళ పనులకి వెళ్ళిపోవాలి కాబట్టి ఇలా కరెంట్ కుక్కర్లకు అలవాటు పడిపోయారు. మా అత్తయ్య గారిని తీసేయండి అత్తయ్య గారు అంటే తీద్దాం అంటారు కానీ తీయరు. కొత్తగా కొన్నానని చెప్తారు మళ్ళీని. సరేలే అని పట్టించుకోను, కానీ హెల్త్కి అయితే మ్యాక్సిమం మంచిదైతే కాదండి. పొడిలాడుతూ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. సారీ, బగారా రైస్. కర్రీ కూడా మా అత్తయ్య గారు చాలా టేస్టీగా చేస్తారండి. నాకు మా అత్తయ్య గారు చేసే చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టము. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేవి వస్తూ ఉంటాయండి. వాటిని ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరికి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.